ఇది చూడు, అసలు మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీ బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది? గ్రీన్, ఎల్లో, పింక్ లేదా వేరే ఏదైనా కలర్ ఉండొచ్చు కదా, మరి ఎందుకు లేదు? దీని వెనుకున్న రీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కేర్ఫుల్ గా వినండి. అంతకంటే ముందు మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మాక్సిమం అన్ని కంట్రీస్ జెర్సీస్ మోస్ట్లీ వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ కలర్స్ నుంచి తీసుకుంటాయి. కానీ మన ఇండియన్ టీం జెర్సీ వేరే కలర్ ఎందుకు ఉంటుందంటే 1992 వరల్డ్ కప్ కంటే ముందు అన్ని టీమ్స్ వైట్ జెర్సీనే వేసుకునేవి. కానీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ లో ప్రతి టీం ని సపరేట్ గా చూపించడానికి డిఫరెంట్ కలర్ జెర్సీస్ ని యూజ్ చేయాలి. కానీ అప్పుడు ఏమైందంటే మన ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న వైట్ కలర్ ని ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ కి రిజర్వ్ చేశారు. గ్రీన్ కలర్ అంటారా, అది పాకిస్తాన్ ఎప్పుడో కొట్టేసింది. ఇంకా మిగిలింది ఏంటి? సాఫ్రాన్ కలర్. ఇది బాగానే ఉంటుంది కానీ మన ఇండియన్ రిలీజియస్ కి, పొలిటీషియన్స్ కి లింక్ అయ్యింది కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేశారు. అండ్ ఫైనల్లీ మన ఇండియన్ ఫ్లాగ్ లో ఉన్న అశోక్ చక్ర బ్లూ కలర్ ని మన ఇండియన్ జెర్సీకి తీసుకున్నారు. కానీ అప్పుడు వేరే టీమ్స్ మన ఇండియన్ టీమ్స్ ని మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ బ్లూ, మెన్ ఇన్ బ్లూ అని టీచ్ చేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు మన టీం పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఉండేది కాదు. కానీ మన ఇండియన్ టీం స్లోగా వరల్డ్ కప్స్ ని గెలిచింది. అప్పటి నుంచి మెన్ ఇన్ బ్లూ అనేది మనకి ప్రౌడ్ గా మారింది. సో ఇప్పుడు చెప్పండి మై బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు ఇండియన్ టీం జెర్సీ నచ్చిందా లేదా? ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.